హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చనిపోయి అయితే 5 నెలలు గడిచిపోయింది. మా అమ్మమ్మకైతే 5 నెలల మాసికం చేస్తున్నాం. ఈరోజు చేస్తున్నామని తెలిసినాక మా మామయ్య వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చినాం. ఒక అమ్మాయికి అత్తిల్లు పుట్టిల్లుతో పాటు సొంత ఇల్లులా ఉంది అని అంటే అది అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే. మా అమ్మమ్మనైతే మమ్మల్ని మా అమ్మలా చూసుకునేది, ఏదైనా మంచిగా చూసుకునేది. సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తుకొచ్చేది. హాలిడేస్ వచ్చినాక పోతే స్కూల్ స్టార్ట్ అయినాక ఇంటికి వచ్చేది, మంచిగా చూసుకునేది, ఏదంటే చేసి పెట్టేది. ఇప్పుడు ఆమె లేదు. ఏదన్నా జరిగినా పోదామన్నా వద్దామన్నా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మాకు దూరమైనట్టే అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా అమ్మమ్మ మీదకి రారు మా ఆయన మామలు ఎవరమైనా. రేపు మనం ఆ స్టేజ్కి వస్తాం. కనబడేటోళ్ళు అయితే మా మామయ్య మా బావ బామ్మడుదులు సొంత అన్నదమ్ములు లెక్క ఉంటారు. మా దాంట్లో మంచిగా ఉంటారు. అమ్మమ్మకి కావాల్సిన పిండి వంటలు అయితే అన్నీ చేస్తారు. మా మేనత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అవి చేస్తారు. మా మామయ్య వాళ్ళేమో చికెను, బగారా, మటన్ ఇవన్నీ చేస్తారు. అమ్మమ్మకి ఇష్టమైన అన్నీ వండుతారు. అట్లా కూడా అంటారు కావచ్చు, ఉన్నప్పుడు పెట్టడానికి అది కాదు, లేనప్పుడు పెడతారని. అంటే ఇది మా ఆచారం, ఖచ్చితంగా పెట్టాల్సిందే. బగారానైతే వండుతారు. ఇవన్నీ కలిసి అమ్మమ్మకు పెట్టి మా మామయ్య వాళ్ళు ఒక్క పొద్దు ఇచ్చినాక మిగతా వాళ్ళు తింటారు. మా అమ్మమ్మ, మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య, వీళ్ళుగా ఎంతైనా కూడా మేమైతే మా అమ్మమ్మని అయితే మిస్ అయినాం. ఎంతమందికి అమ్మమ్మ లాంటి ఇష్టం ఉండదు, వాళ్ళందరూ కామెడీ ఇది. మా అమ్మమ్మని అయితే మస్తు మంచిది. మేమైతే మా అమ్మమ్మని అయితే మస్తు అంటే మస్తు మిస్ అవుతున్నాం ఇప్పటికైతే. ఎంతమందికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఎంజాయ్ చేసేటోళ్ళు కామెడీ.